హలో, చెప్పండి మేడం. ఏంటయ్యా, ఏం చేస్తున్నావు? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఒక మనిషిని చంపలేకపోయావు. ఇంతకాలం నువ్వు ఎలా పాలిటిక్స్లో ఉన్నావు? కరెక్ట్గానే ప్లాన్ చేశాను మేడం. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది. ప్రాణం తీసేటప్పుడు పొరపాటు జరిగింది అంటే ఆ పొరపాటే నీ జీవిత చిత్రాన్ని తారుమారు చేసేస్తుంది. చంపాలని డిసైడ్ అయితే చంపేసేయాలి. కొన ప్రాణంతో కూడా వదిలిపెట్టకూడదు. ఆ సీఐనే కదా నీకు యాంటీగా చేసేది. ఆ సిఐ గారిని నేను వదలను మేడం. చూడండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మీరు ఆల్రెడీ ఒక్కసారి వాణ్ణి చంపబోయారు. అయినా వాడు చావలేదు. అలాంటోడు ఇప్పుడు బతికాడు అంటే దాని ఎఫెక్ట్ మీకు మాత్రమే కాదు, టోటల్ పార్టీ అధిష్టానం మీద కూడా పడుతుంది. చిన్న విషయాన్ని స్టేట్ న్యూస్గా మార్చకండి. కాదు మేడం, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. ఆ సిఐ గారిని చంపేశాక వాడు చచ్చినట్టు మీకు ఫోటో షేర్ చేస్తాను. ఉంటాను మేడం. అన్నా, సత్య, ఆ సిఐ గారిని చంపేస్తానన్నమాట సత్య గారిని విన్నాడా ఏంటి? సత్య, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానన్నా. ఏమైందన్నా? ఏం లేదు అన్నా. అది చెప్పు సత్య. సిఐ మీద మీరేమైనా మర్డర్ అటెంప్ట్ చేయించారా? వీడు నేను సిఐ గురించి మాట్లాడుతుంటే విన్నట్టుగా నటిస్తూ నన్ను సిఐ గురించి అడుగుతున్నాడా? ఏంటని ఆలోచిస్తున్నారు? ఆ సిఐ మీద మీరేమైనా మర్డర్ అటెంప్ట్ చేయించారా అని అడుగుతున్నాను. నువ్వు అడుగుతుంటే నేనే షాక్ అవుతున్నాను సత్య. తమ్ముడు, మీ అన్నయ్య ఇలాంటి పనులు చేయించేవాడా? అవును, నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? అది సిఐని ఎవరో లారీ పెట్టి గుద్దించేశారంటన్నా. ఏంటి సత్య నువ్వు చెప్పేది? మర్డర్ అటెంప్ట్ చేయించానా? అవునన్నా, మంజు చెప్పింది. ఆ మర్డర్ అటెంప్ట్ని మీరే చేయించారని మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. మంజు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంది గనక. అయినా మనం ఇలాంటి హత్యా రాజకీయాలకు పోం కదా సత్య, నీకు తెలుసుగా. అవునన్నా, అదే కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చానన్నా. ఇక నేను వెళ్తాను. అలాగే. మంజు ఈ విషయం మీద కూడా ఎంక్వైరీ చేస్తుందా? మంజు, నేను కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటి వరకు అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. అదేంటి సార్, ఎస్ఐ గారు ఉన్నారు కదా, వారికే స్టేషన్ ఇన్ఛార్జ్ ఇచ్చేస్తారు కదా. ఇన్ఛార్జ్ విషయం వదిలేసే మంజు, అది నేను చూసుకుంటాను. ఆ ఎస్ఐ మహేంద్ర మినిస్టర్కు వంగి వంగి సెల్యూట్ చేస్తుంటాడు. అతనికి ఛార్జ్ ఇస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. అవసరమైతే స్పెషల్ రిక్వెస్ట్ మీద ఆ విషయం గురించి పై అధికారులతో మాట్లాడి నేను పర్మిషన్ తీసుకుంటాను. అప్పటి వరకు స్టేషన్లో అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. నీ పోస్టు ఏఎస్ఐ అని చూడకు. నేను ఏది చెప్తే అది చెయ్యి, అంతే. అలాగే సార్.